పెద్దలారా మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ. మనం అన్ని వర్గాల అన్ని ఏజ్ గ్రూపులు అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా పిల్లలు, మధ్య వయస్కులు, మహిళలు, పురుషులు, నిరుద్యోగులు అన్ని అంశాల మీద మన ఛానల్ నుంచి మనం మాట్లాడిపించుకుంటూ వస్తూ ఉన్నాం. వారి అనుభవాలు మన ప్రేక్షకులకి ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్లో చేబ్రోలు సూర్యనారాయణ గారు కల్లూరు మండలం నుంచి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్కారం. సార్ మీది ఎక్కడ, ఏ ఊరు, ఏ నేపథ్యం, అది వివరాలు చెప్పండి. మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం. మీ అమ్మా నాన్న పేర్లు చెప్పండి. మా నాన్నగారి పేరు చేబ్రోలు వెంకయ్య గారు, అమ్మ పేరు పుల్లమ్మ గారు. నాన్నగారు ఏం పని చేసే, వ్యవసాయమా ఇంకేదైనా? నాన్నగారు వ్యవసాయం చేశారు. అమ్మగారు గృహిణి లేకపోతే వ్యవసాయం పనులు చేదోడు అదడుగుండేది? మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు? నేను మా అమ్మగారు నా చిన్నప్పుడే చనిపోయింది. 4వ రోజునే చనిపోయింది నాకు. అమ్మగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయనకి మళ్ళీ 9 మంది సంతానం, 6 మగవాళ్ళు, 3 అమ్మాయిలు, నాతో 10 మంది మేము. పొలం ఎన్ని ఎకరాలు ఉండేదండి? మా నాన్నగారు ఉండగా నాకు పంచిపెట్టి నా తమ్ముడికి నాకు పంచిపెట్టేసిండు. నాకు 5 ఎకరాలు పంచిపెట్టిండు. అంటే సమానంగానే పంచాడు. మీకు ఒక వాటా, మిగతా మీ పిన్ని గారి పిల్లలకి సేమ్ వాటా, అట్లా సిరిసగం కాకుండా ఈక్వల్గా పంచారు. పిల్లలు సమానంగా పంచాడు. ఆ తర్వాత నేను వ్యక్తిత్వం వచ్చిన తర్వాత నా సొంతం సంపాదించుకున్నా. ఎంత సంపాదించుకున్నారు? ఇప్పుడు 25 ఎకరాలు ఉంది. సరే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ రోజుల్లో సిలబస్ ఏముండేది, టీచర్లు ఎట్లుండేవాళ్ళు, వివరాలు చెప్పండి. చెన్నూరులో 4వ తరగతి వరకే ఉంది అప్పుడు. అప్పటి నుంచి కల్లూరు మండలం మాది. అప్పుడు మండలాలు అవ్వలేదు. కల్లూరు వెళ్ళి కల్లూరులో చదువుకున్నా. 7th క్లాస్ వరకు చదువుకున్నా. ఆ రోజుల్లో 7th క్లాస్ అంటే 7వ తరగతి ఎన్ని సంవత్సరాలు? 1956లో నేను 7వ తరగతి చదువుకున్నాను. 56లో 7వ తరగతి అంటే ఇప్పుడు డిగ్రీ కంటే ఎక్కువ కదా. మరి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది కదా, మరి ఉద్యోగానికి వెళ్ళలేదా? ఉంది, కానీ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు చదివితే నా క్లాస్మేట్స్ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. నేను ఉద్యోగాలకు పోదలుచుకోలేదు. వ్యవసాయం చేసుకుందామని. వ్యవసాయం అంటే బాగా ఇష్టం? వ్యవసాయం అంటే ఇష్టం బాగా. వ్యవసాయం చేసుకున్నా. వ్యవసాయం మీదనే నేను అభివృద్ధి చెందా. నాతో చదువుకున్న వాళ్ళు కూడా నాతో పాటు సంపాదించలేకపోయారు. ఇప్పుడు నేను డబ్బులు సంపాదించుకున్నా, ఇల్లు కట్టుకున్నా. నాకు 2 పిల్లలు, కొడుకులు. ఇద్దరు కొడుకులేనా? 2 కొడుకులు, 2 బిడ్డలు. ఓకే. నాకు అన్ని బాధ్యతలు తీరినాయా? వాళ్ళకి అన్ని పంచిపెట్టేసి నా భూమి. ఓకే. ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చేసారు, మగ పిల్లలకి కట్నాలు ఇచ్చేసా. మొత్తం పొలం ఎంత సంపాదించారు? 5 ఎకరాల పొలంలో పిల్లలకి ఇచ్చాను, చెరువుకి ఎకరం ఇచ్చాను. ఆడపిల్లలకి. అబ్బాయిలకి ఎదురుగా చెరువు 10 ఎకరాలు పంచి పెట్టారు. రాసేసారు. మరి జనరల్గా ప్రభుత్వాలు, లీగల్ సెల్ వాళ్ళు, కోర్టులు పెద్ద వయసు వచ్చిన తర్వాత రాసేయద్దు, మీ తదనంతరం డాక్యుమెంట్స్ పెట్టి మీ తదనంతరం అంటున్నారు. మీరు ముందే రాసేసారు. నాకుంది నా సొంతం, నా పేరు మీద ఇంకా 3 ఎకరాలు 4 ఎకరాలు లోబు ఉంది. కౌలు అవి వస్తున్నాయా? మరి కౌలు వస్తున్నాయి నాకు. అయినా నా పిల్లలు, నేను ఏరే ఉండను. పిల్లల దగ్గర నన్ను మంచిగా మర్యాదగా, కోడళ్ళు కానీ కొడుకులు కానీ చాలా మర్యాదగా నన్ను ఎంతో ఉన్నతంగా చూసుకుంటారు. నేను పిల్లల దగ్గరే అక్కడ 1 నెల ఇక్కడ 1 నెల అని నిబంధన లేకుండా ఇక్కడికి వచ్చి ఉంటా. ఖమ్మం వెళ్తా, కొడుకు దగ్గర ఉంటా. చిన్న కొడుకు దగ్గర, ఆయన గవర్నమెంట్ టీచరు. పెద్ద కొడుకు ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయం చేపిస్తాం మేము. అది అక్కడ ఇక్కడ తిరుగుతుంటాం మేము ఇద్దరం, భార్యాభర్తలం ఇద్దరం. మాకు పిల్లలు అనుకూలంగా మంచి అన్యోన్యంగా చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఓకే. వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేశారు? నేను చాలా సంవత్సరాలు చేశాను. 50 సంవత్సరాలు వచ్చిందా? 50 కాదు, 60 సంవత్సరాలు దాటిన దాకా చేసిన. 60 సంవత్సరాలు. ఏం పంటలు పండించేవాళ్ళు, ఎట్లుండేది ఆ రోజుల్లో పంటలు? జొన్న, కంది, వరి, పచ్చపెసర. పెట్టుబడులు ఎట్లుండేవి, ఖర్చులు ఎట్లుండేవి, లాభాలు ఎట్లుండేవి? అసలు ఈ మందులు ఈ చీడపేడలు లేవండి అప్పుడు. చీడపేడలు లేవా? 60లోనా, 70లోనా, 80లోనా? మేము 45 నుంచి వ్యవసాయం. 1945 44లో నేను పుట్టా. 56లో నాకు పెళ్ళి. 56లో నాకు 7th క్లాస్ చదువుకున్నా. ఎన్నో సంవత్సరం పెళ్లి చేసుకున్నారు? 1965లో నాకు పెళ్ళి. మీకు ఎన్నో సంవత్సరం వచ్చింది అప్పుడు అమ్మగారిని పెళ్లి చేసుకున్నారు? 21 సంవత్సరంలో పెళ్ళి. 21 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కట్నం తీసుకున్నారా మీరు? ఏమండి, కట్నం తీసుకున్నారా? అమ్మ వాళ్ళు కట్నాలు లేవండి. మా మేనమామ కూతురునే చేసి. అయినా కూడా అమ్మ వాళ్ళు కట్నం లేదని మీరు అబద్ధం చెప్తున్నారు. నేను తర్వాత అమ్మ వాళ్ళని అడుగుతాను. నేను అడగండి. నాకు 116 ఇచ్చారండి. మరి అసలు కట్నం లేదంటున్నారు కదా. 116 అంటే ఇప్పుడు ఎక్కువే కదా. 116 ఇచ్చారు. 116 ఎటువంటి? ఆ రోజుల్లో 116 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎకరం వచ్చేది. ఎకరం 100 రూపాయలు లెక్క ఎకరాలు కొన్నాను నేను. ఎకరం 100 రూపాయలు లెక్క, 200 లెక్క, 5 ఎకరాలు కొన్నాను నేను.
అప్పుడు అంటే ఎకరం పొలం పెట్టారు, మీకు అసలు ఏమీ లేదని అంటారు మళ్ళీ. అంటే లెక్కలోది కాదు ఆ, ఇప్పుడు లెక్కలోదే కాదు, అప్పుడు లెక్కలోదే కదా. ఆ. ఓకే, మీ పెళ్లి ఖర్చులు ఎంత అయినాయి ఆ రోజులలో? ఆ రోజుల్లో ఎంత అయితే 200 300 అయితే అప్పుడు పెద్దగా చుట్టాలు, భోజనాలు, ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి. చుట్టాలు గీతాలు ఉన్నా కూడా అది ఎన్ని డబ్బులు పెట్టినా కానీ అసలు అవి అంత ఖర్చు. మీ పెళ్లికి సంబంధించినటువంటి వంటలు, కూరలు ఏం పెట్టారు అవి వివరాలు బస్తా చెప్పండి. ఒడ్లు 15 రూపాయలకి అమ్మాను నేను. బస్తా ఒడ్లు 15 రూపాయలకి అమ్మారు. 15 రూపాయలు. ఎన్ని బస్తాలు ఉడికినాయి మీ పెళ్లికి భోజనాలకి? అప్పుడు ఎన్ని బస్తాలు ఉండేవి ఇప్పుడు దాకా ఏం జ్ఞాపకం ఉంది కానీ అప్పుడు ఎన్ని 2-3 బస్తాలు వడ్లు అయితే సరిపోయాయి వంట భోజనానికి. జొన్నను పగలు జొన్నను తినేది. మరి ఆ రోజుల్లో మరి భోజనాలు అప్పుడు ఎట్లా అన్నాలు ఎట్లా పెట్టేది? జొన్నలు అంటే దంచడం ఈ పెద్ద కార్యక్రమం ఉండేది కదా. ఉండేది పెద్ద పెద్ద షావుకారు ఇళ్లలో పెద్ద పెద్ద గుండీలు, ఇంత పెద్ద గుండీలు ఉండేది. ఆ గుండీలు తీసుకురావటం మన ఇళ్లలోనే వండటం. పని వాళ్ళని పెట్టి దంచాలి. వాళ్ళు ఏం లేదు, ఇంట్లో వాళ్ళే వండేది అంతమందికి. అప్పుడు ఎంతమంది అంతా కలిపినా 150 లోపు 100 లోపు వచ్చేవాడు. ఇంత జనం ఇప్పట్లాగా ఇంత విరివిగా పిలిచేది కాదు, వచ్చేది కాదు. వండటం జొన్న పెద్ద కార్యక్రమం కదా. జొన్నను అంటే మేము తినటానికి జొన్నను వండుకునేది. ఫంక్షన్గా ఊరనే పెట్టేది. అప్పుడు ఎంత 10 కిలోలు 20 కిలోలు వండితే సరిపోయేది. ఇప్పుడు అంత అప్పుడు ఒక రోజు పెళ్ళైనా 3 రోజులు 6 రోజులు పెళ్లి ఉండయా? 3-4 రోజులు చేసేది, ఒక్కరోజు కాదు. పెద్ద పెద్ద పందిర్లు వేసేది. అమ్మ వాళ్ళని మీ దగ్గరకు వచ్చి పిల్లనిస్తున్నారా, మీరే అమ్మ వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటున్నారా? మేము అందరూ ఒకే చోట ఉన్నాం. ఒకే చోట ఉన్నాం. మాకిద్దరు మేనమామలు నాకు. మా అమ్మ తోడబుట్టింది. మా పెద్ద మేనమామ కూతురునే నాకు ఇచ్చారు. అప్పుడు ఇక మాకు 116 రూపాయలు ఇచ్చిండు ఆయన. కట్నం ఇచ్చి పెళ్లి ఇంటి దగ్గరే ఉంటున్నాక కలిసిమెలిసే ఉంటున్నాం అందరం. అప్పుడు ఆయన పిల్లనిచ్చి అప్పుడు చేసిన తర్వాత వాళ్ళే అంతా పెత్తనందరం మా మేనమామలే నన్ను పెంచి పెద్ద చేశారు. మా అమ్మ చనిపోయింది చిన్నప్పుడే. మా నాన్నగారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మా మేనమామ దగ్గర ఎక్కువ పెరిగా నేను. ఈ పంటలకు సంబంధించి చెప్పండి, ఎంత పెట్టుబడులు ఎంత పెట్టేవాళ్ళు ఆ రోజులలో? పెట్టుబడులు లెక్కలేదండి, ఇత్తనాలు పెట్టుబడి. అప్పుడు ఏం వేసేటోళ్ళు? జొన్నలా? కంది, పెసర, జొన్న, వరి. ఎకరానికి ఎంత మిగిలేది? ఎకరానికి 6 బస్తాలు 7 బస్తాలు జొన్న. ఎంత బస్తా ఎంత ఉండేది ఆ రోజుల్లో? బస్తా అప్పుడు ఎంత వచ్చింది? 50 రూపాయలు, 50 రూపాయలు, 40-50 రూపాయలు, ఎక్కువ లేదు. కేజీ కూడా రావట్లేదు 50 రూపాయలు. వడ్ల బస్తా 15 రూపాయలు అండి నేను అమ్మిన వడ్ల బస్తా. ఇప్పుడు 1500-1800 అమ్ముతున్నారు. 2000 అమ్ముతుంది, 2000 అమ్ముతుంది. నేను అమ్మింది 15 రూపాయలు. అది ఏ సంవత్సరం ఏమైనా గుర్తుందా? 70, 80, 60? నేను వడ్లు అమ్మిందా? నేను వడ్లు అమ్మింది దగ్గర ఎప్పుడంటే 65లో నా మ్యారేజ్ అయింది. 65లో 64, 65 కానీ నేను వ్యవసాయం చేశాక ఆ రోజుల్లోనే. అప్పుడే 64, 65లోనే. మరి రైతు వారీగా మిగిలేదా? మిగిలే, అప్పుడే మిగిలే. ఎందుకు మేళ మా ఖర్చులు పెద్దగా ఉండేది కాదు. చేడపేడలు ఉండేవి కాదు, మందులు కొట్టే పని లేదు. వరి కోసుకోవటం మేమే, జొన్న కోసుకోవటం మేమే. మరి గొర్రెల పెంట లేకపోతే యూరియా ఇవన్నీ కట్టించేది. గొర్రెల పెంట కట్టించేది కానీ ఎడ్ల పెంట, పశువుల పెంట ఎక్కువ తోలేది. చెరువులో మట్టి తోలేది. చెరువులో మట్టి కూడా బాగా బలమే కదా. మట్టి కట్టి చెరువులో మట్టి తోలేది. తర్వాత పైన పెంట తోలేది. ఎన్ని అరకలు ఉండేది మీకు? నాకు 3 అరకలు ఉండేది. జీతగాళ్ళు ఉండేవాళ్ళ? 2 జీతగాళ్ళు. ఓకే, జీతగాళ్ళకి ఎంత ఇచ్చేవాళ్ళు ఆ రోజులలో? జీతగాడికి అంతా 10 బస్తాలు జొన్నలు. పెద్ద జీతగాడికి. చిన్న జీతగాడి సంవత్సరానికి 10 బస్తాలు. ఇంకా చిన్న జీతగాడికి 6 బస్తాలు 7 బస్తాలు ఇచ్చేది. పెద్ద జీతగాడు అంటే ఎగసాయం పనులు చేసేది, చిన్న జీతగాడు గుడ్లు కాయటం. గుడ్లు కాసేవాడికి అసలు కొంతమందికి అన్నం పెట్టి బస్తా 2 బస్తాలు ఇచ్చేది. జొన్నలే అప్పుడు 6 బస్తాలు ఇచ్చేవాళ్ళ? 4 బస్తాలు 5 బస్తాలు. చిన్న జీతగాడికి అన్నం పెడితే 2-3 బస్తాలే. పెద్ద జీతగాడిని మట్టి 10 బస్తాలు. అన్నం లేదు, ఏం లేదు, 10 బస్తాలు జొన్నలు. ఇక డబ్బులే ప్రమేయం లేదు అప్పుడు. అప్పుడు వడ్ల బస్తా 18 రూపాయలు 15 రూపాయలు ఉంది అప్పుడు. నేను తిరువురు తోలిపోయి 18 రూపాయలు లెక్క అమ్మా వడ్లు. తిరువురు మీకు కల్లూరుకి దగ్గరే కదా? కల్లూరు మా చెన్నూరు నుంచి మా చెన్నూరు, కల్లూరు మండలం చెన్నూరు నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇటువైపు ఉంటుందా మీ ఊరు? దారి మామూలు దారులు ఉండేవి, బళ్ళదారులు. ఆ దారులలో ఎడ్ల బళ్ళేగా. ఆ రోజుల్లో తిరువురులో ఏమన్నా మార్కెట్ ఉండేదా? ఏంది మార్కెట్? మిల్లు ఉంది, మిల్లుకి అమ్మేవాళ్ళు. రైస్ మిల్లు ఉంది. రైస్ మిల్లు అప్పుడు రోడ్లు లేవు కదండి. రోడ్లు లేవు. అంతా డొంకదారులు, బండుదారులు ఇదే కానీ రోడ్డు ఎక్కడా లేదు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి ఇప్పుడు? నాకు ఇప్పుడు 80 దాటినాయి. 80. ఏంటి మీ ఆరోగ్య రహస్యం? 80 సంవత్సరాల దాకా యాక్టివ్గా ఉన్నారు యూత్ లాగా. ఏం తినేవాళ్ళు? నేను ఆసనాలు వేస్తానండి. యోగా చేస్తారా? యోగా చేస్తా, ఆసనాలు వేస్తా, పద్యాలు వాడతా, శ్లోకాలు వాడతా, మీటింగులు చెబుతా,
మీటింగ్లు ఏ పార్టీలో ఉన్నారు? నేను పార్టీ లేదు నాకు. ఉమ్, పార్టీ స్కూళ్ళల్లో నన్ను ఎక్కువ ఇన్వైట్ చేస్తారు ఉమ్, టీచర్స్. ఉమ్, కరోనా వచ్చిన తర్వాత నేను పోవట్లే ఎక్కడికి. ఉమ్. అదివరకు ఎప్పుడు ఫంక్షన్ ఈ కళా కార్యక్రమాలు, నాటకాలు అవన్నీ వేసేది ఊళ్ళల్లో. పద్యాలు పాట, ఏకపాత్ర పద్యాలు అభినయాలు. పాడతా, ఉమ్. పద్యాలు పాడతా. మన ప్రేక్షకుల కోసం గుర్తుంటే 1-2 పద్యాలు పాడండి. పాడమంటారా? భారతదేశం మీద పాడేనా? మీరు ఏదైతే మీకు ఏది గుర్తుంటే అది పాడండి. అన్ని అసలు నాకు గుర్తేడు 100 ఉంటాయి నాకు. మీకు ఇప్పుడు ఎన్ని ఎన్ని పాడతా? సాధ్యమైతే అన్ని పాడండి. పాడండి, ప్రాబ్లం లేదు. భారతీయుల కళా ప్రాభవం మొలకించి తీయగా పాడిన కోయిలమ్మ, కమనీయ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, స్వరాజ్య వీర విహార రంగములోన కోరి దూకిన తెలుగు కోడలమ్మ, మానవ కళ్యాణ మంగళారతి చూపి చేయెత్తి చాటిన చెల్లెలమ్మ, ప్రాక్ పశ్చిమ దిక్సారించి ప్రేమించి పాఠాలు నేర్పిన పంతులమ్మ, భారత నారీ ప్రభావ ప్రభాత గరిమ ఖండ ఖండాల విఖ్యాతి గన్న తల్లి, ఆ సరోజనీ దేవి వోలే దివ్య సుగుణ పుష్పక నెరవిరదండలు పూర్తి చేసి పుణ్య భారత మాతను పూజ చేసి ఘనతకెక్కుడి భారత యువతీ యువకులారా. జై హింద్. దేశభక్తి గీతం పాడారు కదా, ఇంకేమన్నా యువతకు సంబంధించిన ప్రేమ గీతమో లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పాట ఏదైనా? ప్రేమ గీతాలు పాడడం లేదు కానీ ఉమ్. అమ్మ మీద పాడమంటారా? అమ్మ మీద పాడండి. పాడమంటారా? ఉమ్. పద్యమే పాడేనా? పాడండి. ఎవరేమిచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి కుడువబెట్టి, జ్వరము నాకున్నచో జాగరణము చేసి పస్తులు నీవుండి స్వస్థపరచి, గాయమ్ము నాకైన కన్నీరు నువ్వు గార్చి కంటికి రెప్పవై వెంట నుండి, పస్తులు నీవుండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవనిచ్చి, 4 మాటలు నేర్పించి నడత నేర్పి తోలు బొమ్మను సంఘ జీవాలయమున మనిషిగా నిలిపినట్టినే మనిషిగా నిలిపినట్టిని మమతకు నేను వందనమ్ములు చేతునమ్మా నీ పదములంటి. అమ్మ మీదనే ఉంటుంది ఎక్కువ. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకు పట్టుబొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మ, ప్రతి జీవికి తొలి గురువు కరుణామయి అమ్మే, అందుకే మనందరికీ తొలి దైవం మన అమ్మే. కాబట్టి అమ్మా నాన్నల శ్రేయస్సే ఆనందానికి మూలం, అందరి మన్ననలకు అదే నిజమైన సాక్షాత్కారం, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. మీ ఆహారం వివరాలు చెప్పండి. ఏంటి ఇన్ని సంవత్సరాల ఆరోగ్య రహస్యం? మాంసం తినటం, మందు తాగటం ఉందా? సాత్విక ఆహారం నాది. మసాలా వాసన వస్తే అన్నం తిన్ను. చిన్నప్పటి నుంచే? ఇప్పుడు కూడా? చిన్నప్పటి నుంచి కూడా అంతే. నేను అసలు ఎప్పుడు మటన్ చికెన్ తినలేదా? మాంసం కానీ, మద్యం కానీ, సుట్ట కానీ, బీడయి కానీ నాకు అన్ని విరుద్ధం. అసలు అదేనా మీ ఆరోగ్య రహస్యం? నాకు అది ఎందుకు జనరల్గా ఇప్పుడున్న యువత ఇవన్నీ వీటికి వెంటబడి ఎడిక్ట్ అయి ఉన్నారు, బానిసలాగా మారిపోయారు. ఇవన్నీ ఎట్లా దూరంగా ఉండగలిగే పరిస్థితి మీకు వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఎక్కువ భాగం పద్యాలు, పాటలు, శ్లోకాలు, భగవంతుడి శ్లోకాలు అనర్గళంగా ఎన్నైనా పాడతాను. ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? నేను అన్ని చూసి పుస్తకాలలో చూసి నేర్చుకోవటం. అయితే యోగా అనేది మా ఆసనాలు బాగా విపరీతంగా. అది ఎట్లా నేర్చుకున్నారు యోగాలు? అది మా ఈయన గారు లేదండి, ఆయన గారు
ఆయన పేరు గుర్తు రావట్లా. ఆయన గారి దగ్గర ఫోటోలో చూసి బాబా రామ్దేవ్ అన్నాడు కదా, ఆయన చూసిన ఆయన గారని ఇంకా ఇక్కడ ఆంధ్రాలో ఉంటాడు, ఆయన పేరు ఏంటో. ఆయన గారు చూసి ఒకసారి మీటింగ్ పోయిన, ఆయన మీటింగ్లకి పోయి ఆయన దగ్గర ఆయన పేరు సత్యనారాయణ ఏదో ఉందండి, ఆయన చూసి వాటిని చూసి నేర్చుకున్నా. నాకు అలవాటే, ఇక అదే నేనే యాక్టివ్గా అలవాటే చేశాను. నా ఫోటోలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు శ్రీరాముడి పాట పాడుతున్నారు, ఒక పాట పాడండి. పాడతాను. ఇదిగో 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 ఇనకుల తేజము, ఇది ఏ రాముని పాదము, ఇది ఏ రాముని పాదము. పదము పదములో ప్రణవనాదమై పరిపాలించడి పాదము. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. గంగమన్ చుట్టిన గామిని పాదము, ఘనధనమంతా కలిగిన పాదము. మంగళమగు మహనీయుని పాదము, మాటల కందని మహాపాదము. లింగమూర్తి లాలించిన పాదము, లలన సీత సేవించిన పాదము. ఇదిగో ఇదిగో ఇనకుల తేజము, ఇది ఏ రాముని పాదము, ఇది ఏ రాముని పాదము. పసిడిలేడికై పరుగిడు పాదము, వసుధ మరీచుని వధించు పాదము. ఉసురున వాలిని చంపిన పాదము, వెసగు సుగ్రీవుడు వేడిన పాదము. దశకంఠుని ధరగూల్చిన పాదము, ధీర మారుతి హృదయము పాదము. ఇదిగో ఇదిగో ఇనకుల తేజము, ఇది ఏ రాముని పాదము, ఇది ఏ రాముని పాదము. పదము పదములో ప్రణవనాదమై పరిపాలించడి పాదము. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. రాముడి మీద పాడారు, శివుడి మీద పాట పాడారు. శివుడి మీద నాకు శరణు వేడు తల్లిని, శక్తి వరములిమ్మని, చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని. సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని, శరణు వేడు తల్లిని, శక్తి వరములిమ్మని. ఇంతింతై వటుడింతై ధనుజపీచ మణచినటుల, అరిగణముల పరిమార్చగ వీరుడవై నీవు లేచి. శరణు వేడు తల్లిని, శక్తి వరములిమ్మని. క్రుద్ధరామ ధనుర్ముక్త నిహిత శరాఘాతమువై, కాలకంటు కంఠమందు మింటినంటు మంటవై. ప్రళయకాల లహిత కాళి పాదధూళి కళికవై, అరితోషిణ ఆజ్యమ్మును అమ్మకు అభిషేకమిచ్చి. శరణు వేడు తల్లిని, శక్తి వరములిమ్మని. చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని. సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని. జై శ్రీరామ్. అమ్మ మీద ఇంకేమైనా పాటలు పాడతారండి? పద్యం పాడతా. అమ్మను నమ్ముకొంటిని, అహమ్ము ఇహమ్మును మాని పూనికన్. అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూలపుటమ్మనున్. సుగీతమ్ముల సత్కవిత్వమ్ముల ధారను ధారత ఉగ్గుపాలుగా, గొమ్మని పోసినట్టి రసగూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయవు. మా అమ్మను నమ్ముకొంటిని. ఇమ్మహనీయ భారముల నేనిక మోయగలేనటంచు, కంఠమ్మున కచ్చపిన్నిలిపి నా మృదు భాషల పల్లవించు. వ్యర్థమ్మున నిన్నునే గొలిచెదన్, అమ్మను నమ్ముకొంటిని.
సమ్మిళభార్ద్రార్త్రభావ వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చియు శిరమ్ము ఉరమ్మునంజేర్చునట్టి మా అమ్మను నమ్ముకొంటిని. అమ్మను అమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములున్ గొనక సొక్కి శరీరము వాయకుండ ఏ సమిట పోటులన్ బడక సద్గతి సరిహరి భక్తి తత్వరాజ్యమ్మున రాజరాజుగ తుషార పటీర మరాళ కీర్తియై కొమ్ముల కుమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుములు ధూళి బూసికొని దుక్కిట దున్నుటచే జనించులే చెమటధారలే కవన చిత్రణమందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి ధూరుడు ఆర్ద్రచిత్రుడవు బమ్మెర పోతరాజ కవి భాగవతమ్ము జగత్సువార్ధమై కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన లేత వెన్నెలల సీతమయూకుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసితి అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకొంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్. అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు చేశారు కదా, కట్నాలు ఏమన్నా పెద్ద ఎత్తున ఉన్నాయా? పెద్దమ్మాయికి ఆ రోజులలో ఎకరం పొలం ఇచ్చా. అప్పుడు ఎకరం పొలం ఎంత 100 రూపాయలు. చిన్నమ్మాయికి తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత పెళ్ళి అయింది. క్యాష్ కావాలన్నారు వాళ్ళు. 3 లక్షలు డబ్బులు ఇచ్చా. అంటే పెద్ద అక్కోళ్ళ కంటే చిన్న అక్కోళ్ళకి ఎక్కువ పుట్టినట్ట కాదు, పెద్ద అక్కోళ్ళకి ఇప్పుడు లెక్కేసుకుంటే పెద్ద అక్కే ఎక్కువ పుట్టినట్టు. మరి ఎకరం పొలం 25 లక్షలు ఉంది. ఇప్పుడు వాళ్ళకి 3 లక్షలు పుట్టినాయి. వాళ్ళకి 3 లక్షలు ఇచ్చిన 3 లక్షలు ఇచ్చి కానీ ఇప్పుడు ఎక్కడ 30 ఏళ్ళు అయింది. మరి అవి వాడేసుకుని ఉంటారు. 3 లక్షలు ఇప్పుడు ఆ లెక్కెత్తే అవి ఆ కాడికే వస్తాయి. నా కొడుకులు 2 నాకు. వాళ్ళు ఏం చదువుకున్నారు? కొడుకు అమ్మాయిలా? అబ్బాయిలు. అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసి పంపించారు. అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసి పంపించారు. చదివించారు. ఆడపిల్లలు కూడా చదివించారా? ఆ పిల్లలకి కూడా పిల్లలు మన వాళ్ళకి కూడా వాళ్ళని కూడా 10th వరకు చదివారు వాళ్ళు. ఓకే ఓకే. కొడుకులు 2. అబ్బాయిలు ఏం చదువుకున్నారు? అబ్బాయిలు పెద్ద అబ్బాయి ఇంటర్ చదివిండు. చిన్న ఆయన డిగ్రీ చేసిండు. బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ చేస్తాడు. ఓకే ఓకే. ఆయనకి అబ్బాయి అమ్మాయి అంతా పిల్లలంతా ప్రయోజకులు అయిపోయారు. పెద్ద అబ్బాయికి అబ్బాయి, చిన్న అబ్బాయికి ఎంత టెన్షన్ ఉండేదా వయసులో? ఆడపిల్లలు చదివించడం, పెళ్లిళ్ళు చేయడం, మగ పిల్లలు అట్లా టెన్షన్ పడేవాళ్ళు. టెన్షన్ అని పెట్టుకోనండి. నేను ఇప్పుడు కూడా 80 సంవత్సరాలు 81 సంవత్సరం వచ్చినాయి. అసలు టెన్షన్ అనేది ఉండవు నాకు. నీకు పద్యాలు పాటలు ప్రతిరోజు. ఆయన పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తారు? నేను పొద్దున్న 5ంటికే లేగుతాను. 4:30-5ంటికి లేచి కొంచెం వ్యాయామం చేయాలి, ఆసనాలు వేయాలి. వ్యవసాయం పనికి పోయినా కూడా ఆసనాలు వేస్తారు. ఇప్పుడు పోవట్లేదుగా, 10 ఏళ్ళు అయింది మానేసి. 10 వ్యవసాయం పని బంద్ చేసిన తర్వాత ఆసనాలు వేయటం ఈ ఆరోగ్య సూత్రాల మీద. ఈ ఆసనాలు వేసుకుంటా ఉదయం సాయంకాలం స్నానం చేసిన తర్వాత గదిలో ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తారు. ఎంతసేపు చేస్తారు ధ్యానం? 1 అరగంట. మనసు ప్రశాంతంగా తెలియపడుతుంది. ధ్యానం చేసుకుంటే ధ్యానంలో ఏ దేవుడి భక్తులు మీరు? నేను ఒక దేవుడైనా ఉండదనండి. నాకు రాముడి మీద, కృష్ణుడి మీద, శివుడి మీద, భారతదేశం దేవుళ్ళు అన్నిటి మీద పాడుకుంటా. మనసులోనే పాడుకుంటా. మనసులో అదే ఏకాగ్రత కదా. శ్లోకాలు వాడతా. బాగా పెద్ద పెద్ద శ్లోకాలు, మరి సహస్రనామాలు అవన్నీ వచ్చి నాకు. సొంతం నేర్చుకున్నారు? ఎక్కడైనా పోతారా పాడటానికి? మరి పాడతా, పోయినప్పుడు పాడతా మజ్జిగ తీసుకొని. సహస్రనామాలు, మన మంత్రం, మన బ్రాహ్మణులు చదివే మంత్ర పుష్పాలు అయినా చదువుతా. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్ భూతద్భృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవత్ పురుషోత్తమ సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభు ప్రభురీశ్వర స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాధినితనో దాత విధాత ధాతురుత్తమం
అప్రమేయో హృషికేశో పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మనుస్వష్ట స్థవిష్టస్థవిరో ధ్రువ ఆగ్రాహ శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూతస్త్రికకుబ్జామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణధ ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ ధనుర్దర్శో దుర్సాదస్మ. ఇప్పుడు యువతంటే మందు ఈయన పార్టీ పుట్టినరోజు అంటే మందు తాగుడు, మందు బిర్యానీ లేనిది పుట్టినరోజు చేయట్లేదు, కేక్ కటింగ్లు, అంబర్లు తింటాం, గుట్కాలు తింటాం. ఉన్నటువంటి వ్యవస్థలో ఉండాల్సిన దుర్లక్షణాలు యూత్లో ఉన్నాయి. మీ అప్పుడు మీకు 80 సంవత్సరాల పైబడి ఉన్నారు. మీ అప్పుడు యువత ఎట్లుండేది? ఈ పుట్టినరోజులో లేవట్టుంది. అసలు ఈ మందు తాగటాలు మాంసం అంటే ఉండేది అప్పటి నుంచి. చికెన్ నాటుకోడాను ఎప్పుడన్నా ఊళ్ళో గొర్రెపోడేలో మేకపోతే పోస్తే లేబర్ ఏమో చిన్న చిన్న వాళ్ళు గుడ్లు కోసుకొని తినేది, మేకలు వాళ్ళు తినేది, కోళ్ళు ఎక్కువ తినేది. అయితే మా నాటుకోళ్ళు అవి కూడా నాటుకోళ్ళే. మా ఇంట్లో మేము అసలు ముట్టుకునేది కాదు. మాకు అసలు మా ఇంట్లో నిషేధం. నేను అసలు తిన్న కాబట్టి మా కుటుంబం కూడా ఎవరు తినరు, శాకాహారులు. అప్పుడు ఆ శాకాహారులే. కాబట్టి ఇప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇక బయటికి పోయారు కాబట్టి ఇక అక్కడ వాళ్ళ అలవాట్లు వాళ్ళు. అయితే తింటే ఒకవేళ మాంసం అనేది తింటారేమో కానీ మందులు గిందులు అలాంటి పిచ్చి పిచ్చి చేశారు మా ఇళ్లలో ఎక్కడా లేవు. ఆల్కహాల్ అనేది అసలు మా ఇంటి పరిసరాలు కూడా రాదు అది. మా పిల్లలు కూడా నేను అట్లా నిష్టగా ఉంటారు, వాళ్ళు కూడా అంతే. వీటన్నిటికి ఎట్లా దూరంగా ఉండగలిగారు? ఇప్పుడున్న యువత అసలు అది లేనిది వెళ్ళట్లేదు. 100కి 80-90% తాగటం, అదేదో పెద్ద బలంటానిక్ లాగా ఫీల్ అవుతా ఉన్నారు. ఆరోగ్యం ఖరాబ్ అయింది కదా. అప్పుడు పరిసరాల ప్రభావం కూడా ఉంటుందండి. ఇప్పుడు నీ ఇంటికి వస్తే నేను ఏదైనా చికాకు చేస్తే నేను ఒప్పుకోను. మందు అలాంటి విషయాలు అయితే అసలు నేను ఒప్పుకోను. వల్గర్గా మాట్లాడితే నేను ఒప్పుకోను. అసలు మందు మాంసం అంటే నేను కూడా సడలించలేండి. నేను తిన్నాను కానీ పిల్లలు ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి ఏదో తింటారు. మేము భార్య భర్తలు అసలు తినాం. నేను తింటలేదు, నన్ను చూసి మా ఆమె కూడా మానేసింది. మేము పూర్తిగా శాకాహారులం మేము. ఒకవేళ ఎప్పుడన్నా నెలకో 2 నెలలకో వాళ్ళు వండుకుంటే మాకు ఏరే వండుతారు, చేస్తారు. బయట తినడం అనేది అలవాటు లేదు. అసలు బయట ఫుడ్ తిన్నాం. ఎక్కడ భోజనాలలో పోయి తిన్నాను. ఊరు వెళ్తే మరి సడన్గా ఎక్కడైనా ఊరు వెళ్తే మా చుట్టాలింటికి మా తమ్ముళ్ళ ఇంటికి కానీ వెళ్తాగా తప్పనిసరిగా ఇక ఆ పూటే తింటా. ఇక అంతేగాని బయట ఫంక్షన్లు జరిగితే నేను భోజనాలకు పోను. పెళ్ళిళ్ళకి, కర్మలకి, ఫంక్షన్లకి, పుట్టినరోజులకి వెళ్తా, పిలిస్తే వెళ్తా. భోజనం చేయను, వాళ్ళకి తెలుసు. అమ్మో సూర్యనారాయణ గారు తినాలే మనం అంటాం కూడా. ఎందుకని? మీకు ఇంట్రెస్ట్ లేదా లేకపోతే బయట ఫుడ్ తింటే? బయట ఫుడ్ అసలు నాకు పడదండి. ఆ మసాలా అన్ని మామూలు కూరలలో కూడా ఇప్పుడు మసాలాలు, స్పైసీ కారం వేస్తున్నారు, టేస్ట్ కోసం వేస్తున్నారు. మా చుట్టాలకి ముఖ్యమైన వాళ్ళకి పెళ్ళిళ్ళకి పోయినా కానీ ఏదైనా సాంబారు పెరుగు చేసుకుని ఒక మొత్తం తిని వస్తాం. ఇంకా ఇంకా యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అప్పుడు ఉండేదా కళ్ళు గిల్లు తాగేటోళ్ళు ఉండేవాళ్ళ? ఎప్పుడైనా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆగండి, మీ అప్పుడు కళ్ళు తాగేటోళ్ళు కాపుసారా? అప్పుడు కుటుంబాన అప్పుడు ఉండేది తాగేవాళ్ళు ఎంత? ఇప్పుడు 100కి 90 మంది తాగుబోతులు తయారయ్యారు. అప్పుడు ఎంతమంది ఉండేది పరిస్థితి? ఇప్పుడు ఎంతమంది అంతా కలిపి ఊళ్ళో అందరూ కలిపినా 10 మంది 15 మందికి ఎక్కువ, ఊరు మొత్తం కలిపితే. ఎందుకు ఇట్లా తయారయ్యారు ఇప్పుడు జనరేషన్? అలవాటు కల్చర్. సంపాదనలు ఎక్కువైనాయి, తాగుడు కూడా జలసాలు ఎక్కువైనాయి అంటారా? ఒకళ్ళు ఎక్కువయ్యారు అంటే సంపాదనలు ఎక్కువైనాయి కాబట్టి తాగుడు కూడా డబ్బులు ఎక్కువైన కానీ ధనం ఎక్కిన మదం ఎక్కును, మదం ఎక్కిన మాచర్యము మానక ఇచ్చును అన్నాడు. గుడ్ గుడ్ గుడ్, కరెక్ట్. అది ధనముడిగిన మదముడుగును, మదముడిగిన ధనముడుగును, మానక తగ్గును అంటాడు. అందుకని మరి ధనం ఎక్కిన కానించి ఏదో ఒకటి చేయాలిగా. ఆ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయా? అప్పుడు ఉంటాయి కానీ మనకి రేర్ అండి. ఎక్కడో 100కి 200కి 1000 ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ రకం కాదు. ఇప్పుడు అసలు మొత్తం చదువులు పెరగటం. కాలేజీకి పోతే అమ్మాయి మరి మనం చెప్పినట్టు ఎంతో తెలియదు. అబ్బాయి అయినా అడిగిపోయిన తర్వాత ఎవరు ప్రేమిస్తారో తెలియదు. మనం మా ఇళ్లలో కూడా ఒక అబ్బాయి ప్రేమించి తీసుకొని వచ్చేసిండు, మా బామ్మర్ది కొడుకు. అట్లే ప్రతి ఊళ్ళో చాలా పర్సెంటేజ్. ఒకటి చెప్పండి, మీ దృష్టిలో 80 సంవత్సరాలు చాలా పెళ్ళిళ్ళు, చాలా లోకాన్ని మీరు చూసి ఉంటారు. నేను కూడా ఎరుగుతున్నాను, 40 సంవత్సరాలు నాకు కూడా దాటినాయి కాబట్టి. మీ దృష్టిలో ప్రేమ పెళ్ళిళ్ళు మంచి అంటారా, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు మంచి అంటారా? ప్రేమ పెళ్ళిళ్ళు అయినా పెద్దల సమక్షంలో పెద్దల్ని ఇష్టపెట్టి చేసుకుంటే అది సక్సెస్ అయింది.
పెద్దలు అంత ఇష్టం ఓపిక లేదు కదా ఇప్పుడు అది ఇష్టం లేకుండా పెద్దలు ఇష్టం లేకుండా వీళ్ళు ఎదురు కలిసిపోయి కేసు పోయి లేచిపోయి వచ్చి చేసుకొని పెళ్ళిళ్ళు కూడా నేను చూస్తున్నా అప్పుడు అవి వికటిస్తాను ఎక్కువ. పెద్దలు ఆ కులం ఈ కులం ఏదైనా పిల్ల తల్లిదండ్రులు పిల్లోడి తల్లిదండ్రులు సఖీ పెట్టి వాళ్ళు మాట్లాడించి పెళ్లి చేసుకుంటే అది నిలబడ్డాయా అవి నిలబడతాయి. ఏదైనా అదేదైనా తేడా వచ్చింది అనుకోండి తల్లిదండ్రులు కలగ చేసుకొని మంచి చెడు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అట్ట కాదుగా ఆ అమ్మాయిని ప్రేమించిండు వాడిని తీసుకొని పోవటం వీళ్ళ తల్లిదండ్రికి ఆ తల్లిదండ్రికి ఇష్టం లేకపోతే బయటికి పోవటం అని ఒక ఏడాది రాకుండా ఉంటాం. కొద్దిగా ఉద్యోగాలు సాఫ్ట్వేర్లు ఇటీవల ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మ నాన్న మీద డబ్బులకి ఆధారపడనోడు ఎక్కువ భాగం ఆ పని చేసి అటు పోతున్నారు. అటు పోయినప్పుడు ఇక రావట్లే. ఇక తర్వాత ఏదో కుదుట పడతారు నిదానంగా. ఇప్పుడు మా ఇళ్లలో కూడా నా అనుభవంలో కూడా మా ఇళ్లలో కూడా 2-3 చేసుకున్నారు, ప్రేమ పెళ్ళిళ్ళే చేసుకున్నారులే. కానీ అది ఎంతవరకు ఒకటి మరి సక్రమంగా ఉంటుందో ఇంకా అనుభవం వల్ల రావాలి. ఇంకా అంటే పెద్దలు కుదిరిచిన పెళ్ళిళ్ళు అయితే మంచిగా అంటారా? ఆ పెద్దలు కుదిరిచినవి కూడా పోతనే లేండి అవి కూడా, కానీ ఎక్కువ భాగం పెద్దలు కుదిరిచిన పెళ్ళిళ్ళే సక్సెస్ అవుతాయి. పెద్దల సమక్షంలో ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకుంటే సక్సెస్ అవుతాయి. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అయినా వాళ్ళైనా సఖ్య పెట్టి చేసుకుంటే అవుతాయి. కొన్ని పెళ్ళిళ్ళు పెద్దలు కుదిరిచిన పెళ్ళిళ్ళు అంటే అన్నీ కాదు, 100కి 1, 2, 5 అట్లా కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కదా, ఎందుకు కారణాలు అర్థం చేసుకోకపోవటమేనా? కారణాలు వాళ్ళ మనస్తత్వం ఏదో మనస్తత్వం కలవక అడ్జస్ట్మెంట్ కాకనేనా ఇంకేమైనా కారణాలు అనిపించినాయి? అదొకటాను. ఇప్పుడు కట్నాలు ఎక్కువ వచ్చినాయి కదండి. మీ అమ్మగారిని కానీ డబ్బులు పడరా అని తల్లిదండ్రులు అత్తమామలు అత్తపూరు ఎక్కువ ఉంటుందండి. లేడీస్ వల్లే ఎక్కువ భాగాలు చెడిపోతాయండి. ఎక్కువ భాగం ఆడవాళ్ళ మనస్తత్వమే సక్రమంగా ఉంటే అత్తగారు సక్రమంగా ఉంటే అవి చెడిపోదు ఆ కుటుంబం. అత్తగారి కోడకి పడకపోతే ఆ కోడల్ని ఎప్పుడు బిడ్డలాగా చూసుకోవాలా, అత్తగారిని ఎప్పుడు తల్లిలాగా చూసుకోవాలి. ఆ అమ్మాయి తల్లి అని తల్లిని వదిలిపెట్టి వచ్చింది, ఇదే తల్లి అనుకోవాలి. నా బిడ్డను ఏరే ఇంటికి పంపించిన ఈ అమ్మాయి నా బిడ్డని ఏమనుకోవాలి. ఆ రకంగా ఉన్నప్పుడు సక్సెస్ అవుతాయి. కానీ నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు, నువ్వేం తెచ్చినావు అంటే మరి ఎంతవరకు ఎవరు తెస్తారు, ఏం తెస్తారు? అట్లా ఆ రకంగా చెడిపోతున్నాయి, కొంచెం చెడిపోయాయి తక్కువలేండి, బాగుండేవి ఎక్కువ ఉంటున్నాయి. లేదు సరే మంచిగానే ఉంటున్నారు. ఇప్పుడు ఈ పండగలు ఉగాది ఆ రోజులలో మీరు యూత్గా ఉన్నప్పుడు, మీరు యువకుడిగా ఉన్నప్పుడు ఉగాది సంక్రాంతి పండుగలు అవి వస్తున్నప్పుడు ఖచ్చితంగా బట్టలు కొనుక్కునేది, కొత్త బట్టలు సంవత్సరాది పండుగ తప్పకుండా కొత్త బట్టలు. ఏ పండుగ కొత్త బట్టలు? సంవత్సరాదికి, ఉగాదికి. ఉగాది పండుగ కొత్త బట్టలు కట్టుకొని పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేసి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని దేవుడి దగ్గర పూజ చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు శ్లోకాలు చదివి, మేమైతే శ్లోకాలు ఎక్కువ చదువుతాం లేదు, నేను చదువుకొని వేపపోత ఉగాది పచ్చడి చేస్తాం కదా. షడ్ రుచులు అంటారు. షడ్ రుచులు అంటే 6 రుచులు, 6 ద్రవ్యాలు కలిపి చేస్తే అది తలా కొద్దిగా తాగుతాం. అది రోగ నివారణ కూడా బాగుంటుంది అన్నిటికీ. అందుకని అది తాగి పంచాంగ శ్రవణం అని పెట్టుకుంటారు బ్రాహ్మణులతో.